నీ చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే కదా అని దావీదు ప్రవక్త తెలియజేసిన సమాచారం అంతా ఎన్నికి తెలుసుకొని నాతోను ప్రవక్త అంతా కూడా చెప్పినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోయి కూర్చుండి ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా, ఒకప్పుడు నా స్థితి ఏంటిది, ఒకప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఒకప్పుడు గొర్రెలు కాస్తున్న కాపరిని, ఎన్నుకోలేని వాడిని, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నవాడిని, సమాజానికి దూరంగా ఉన్నవాడిని, ఇశ్రాయేలు ప్రజలకు కూడా గుర్తు తెలియని పేరున్నవాడిని నేను. అలాంటి నాకు ఇంత గొప్ప స్థాయిని తీసుకొచ్చావు. ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడను అని దావీదు తన కుటుంబాన్ని గురించి కానీ, తన ఇంటిని గురించి కానీ, తన వ్యక్తిగత జీవితంలో దేవుని సన్నిధిలో ఎంతగానో తగ్గించుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం చూస్తే బైబిల్లో చూసిన వారందరూ కూడా, మోషే కూడా నేను ఎంతటి వాడను అని మోషే కూడా మాట్లాడతాడు. చాలా భక్తులందరిలో కూడా చూస్తే నేను ఏమాత్రపు వాడను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన జీవితాల్లో కూడా దేవుడు ఎంత గొప్పగా హెచ్చించినా, ఎంత గొప్పవారిగా చేసినా మనము దేవుని హెచ్చించవలసిన